క్రీస్తు కొరకు ఒక సాక్ష్యంగా బ్రతకడం తెలియదా? రెల్లు లేక ఎటు తిరిగితే అటు తిరుగుతామా? నీ క్రీస్తు కొరకు నిలబడాలనే ఆ గొప్ప తీర్మానం అనేది ఎవరు చెప్పాలి? నీకు అర్థం కాదా? రాజభోగాలు అనుభవించాడండి మోసే. పిలిస్తే చెప్పులు కూడా లేకుండా వెళ్ళిపోయాడు దేవుని పని కోసం. ఏ జక్కయ్య రా, నన్ను వెంబడించు, మత్తాయి నన్ను వెంబడించు అంటే అన్నీ వదిలిపెట్టుకుని యేసుప్రభుని వెంబడించు. ఏ పేతురు, వలలు విడిచిపెట్టి నన్ను వెంబడించు అన్నాడు. అవునాడు. ప్రార్థనకి రమ్మంటే అయ్యగారు పనికి పోవాలి, 200 వస్తాయి, పో. 200 పక్కన 2 సున్నాలు పెట్టేదాకా నువ్వు నష్టపోయేదాకా నీకు దేవుడు అర్థం కాదు. హల్లెలూయా. సొంకపు ట్యాక్స్ కలెక్టర్ సైతం ఉద్యోగాన్ని విడిచిపెట్టుకుని యేసుప్రభుని విడిచిపెట్టాడు, వెంబడించాడు. వలలు, జీవనోపాధి అయిన వలలు విడిచిపెట్టి పేతురు, యోహాను శిష్యులు వెంబడించారు. జక్కై తనకున్న వాటిని అన్నిటిని కూడా యేసుప్రభు కొరకు ధారాళంగా పంచిపెట్టాడు. ప్రభు అర్థమైతే కూడబెట్టుకున్న వాటికంటే క్రీస్తు కొరకు ఖర్చు పెట్టడానికి ఎక్కువ ఇష్టపడతారు. హల్లెలూయా. ఈ రోజున యేసుప్రభుని నమ్ముకున్నాం అంటారు, కానీ పిసినారి బుద్ధి పోదు. ఏం బుద్ధి పోదు? పిసినారి బుద్ధి అస్సలు పోదు. పిసినారి బుద్ధి ఉన్నోడికి చెప్పనా, దాచిపెట్టుకున్నాను అనుకుంటాడట పాపం. వాడు నేను కూడబెట్టుకుంటున్నాను అనుకుంటున్నాడు, కానీ వాడు అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు అవుతుంది అట. వీడికి తెలియకల్లోడు 3 పక్కల పూసుకుంటాడట. తెలుసా మీకు? తెలియకల్లోడు 3 పక్కల పూసుకుంటాడట. ఈ పిసినారి బుద్ధి ఉన్నోళ్ళు రూపాయి ఖర్చు పెడదామని చూస్తారు, పొదుపు చేసి 3 అది ఒక్కసారే రూపాయి పోయి 10 రూపాయలకు వస్తుంది. అది అలాంటి బుద్ధి మనకు ఉండకూడదు. దేవునికి మహిమ కలుగు. ధారాళమైన మైండ్ సెట్ ఉండాలి. చెప్పండి, ఇచ్చింది ఎవరు సార్? ఎవరు? ఇదే మోసే దైవజనుడి గురించి 25వ వచనం, 11వ అధ్యాయం 25వ వచనంలో రాయబడింది చూడండి. అల్పకాలము పాపభోగము. ఆ మాట నా జీవితంలో నేను కొన్నిసార్లు అనుకుంటాను. ఒక రాజకుమార్తె కుమారుడిగా ఉన్నవాడు అన్ని భోగాలు ఎందుకు అనుభవించకూడదు? భోగాలను అనుభవించడం చాలామంది ఇప్పుడు యూత్ దేనికి అట్రాక్షన్ అవుతున్నారు? ఏమండి, ఇప్పుడు ఈ ప్యాంటు మహా అయితే ఎంత కొట్టుకుని 1000 రూపాయలు అయింది. సినిగిన ప్యాంటు 10,000 పెట్టుకుంటారు సార్ పొరగాళ్ళు. ఎందుకురా అంటే స్టైల్. ఏంటి స్టైలు? అదేంటో తెలుసా? భోగం అండి. భోగం అల్పకాలము పాపభోగం అటండి అది. మోసే ఆ భోగములో ఏవి అనుభవించలేదట ఆయన. హల్లెలూయా. ఏమనుభవించడం గొప్ప భాగ్యం అనుకున్నాడట? దేవుని ప్రజలతో. ఈ రోజున పిల్లల్ని చూడండి ఎట్టయ్యారో తెలుసా? కష్టాలు రావద్దండి మాకు, అన్నీ సుఖంగా ఉండాలి, లగ్జరీగా ఉండాలి. కొంతమంది ఇల్లులు నేను చూస్తుంటాను, రాజభవనాలు లేకుండా ఉంటాయి. రాజభవనాలండి. ఇద్దరుండే ఇంట్లో 4 బెడ్రూమ్లు ఉంటాయి. హాలు, పెద్ద ఇల్లు ఉంటుంది, పెద్ద ఫ్రిడ్జ్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. నోటికాడికి తినడానికి వచ్చేసరికి ఏదైనా మంచిగా వండుకొని తిందామంటే లోపల అన్ని జబ్బులే, అన్నీ అనారోగ్యాలే. ఇంత రాజ్యభోగాల్ని అనుభవించాలని ఎన్ని ట్రై చేసినా కూడా అవి అనుభవించలేని పరిస్థితి. ఇక వయసు ఉన్నన్ని రోజులు మనుషులు ఏమైనా ఆగుతున్నారా? ఈ రోజున చూడండి. ఇప్పుడు మనకి నేను ఒక సేవకుడిగా చెప్తున్నాను, మనకు దేవుడు అవసరమైనవే ఇస్తాడు. చెప్పండి అన్నమాట. మన దేవుడు అవసరాలు తీరుస్తాడు, దురాశలు తీర్చడు. ప్రభువా నాకు మంచి ఇల్లు, ప్రభువా నాకు అయ్యా ఇబ్బంది అవుతుంది, ప్రభువా వర్షం వస్తుంది, కురుస్తుంది, అయ్యా ఎవరైనా చుట్టాలు బంధువులు వచ్చినా కొంచెం ఇబ్బంది అవుతుంది, నాకు మంచి ఇల్లు ప్రభు అని అడగడం తప్పలేదు. కానీ నాకు 1,00,00,000 రూపాయలు ఇల్లు
ఎందుకు ఏమో నువ్వు అన్నావండి, అదేందో తెలుసా? దురాశ. ఏమి వీడాయన దానికోసం అప్పులు తిప్పలు పడి మళ్ళీ ఊరేసుకొని చావాలి. ఇక ఇప్పుడు మనం మంచి ఇల్లు ఉండటం తప్పులేదు, కానీ పెద్దగా ఉండాలి, అన్నీ మాకు లగ్జరీగా ఉండాలి, అది తప్పు. మనం తోలుకోవడానికి బండి ఉండాలి, తప్పులేదు. మినిమం అప్పులు తిప్పలు చేసి మొన్న ఒక పోరగాడు బండి కొన్నాం, 3.5 లక్షలు అట బండి. 3.5 లక్షల బండి. ఆడికి 2 గిర్రలే ఉంటాయి, నా దానికి కూడా 2 గిర్రలే ఉంటాయి. వీళ్ళ కోసం ప్రత్యేకంగా రోడ్లు ఏమి ఉండవు, అదే రోడ్డు. డ్రుర్రం పోయి ఆ 3.5 లక్షల బండితో పోయి లారీకి గుద్ది చచ్చిపోయాడు. మరి 3.5 లక్షలు అంటే బండి ఒట్టుకుంటా సార్? అది మామూలు షార్ప్ ఉండదు, బ్రేకులు వేసినా కంట్రోల్ కానంత స్పీడ్ వేగం ఉంటుంది. అది గుద్దిపోయి తీసాపోయి ఆ లారీకి గుద్దితే చచ్చిపోయాడు. మనకు మంచి బండి అవసరమే, పెద్ద హార్లీ డేవిడ్సన్ బండే ఉండాలి అంటే కుదరదు. మన దురాశలు దేవుడు తీర్చడు. నీకు ఏది అవసరమో దేవుడు అది ఇస్తాడు, కానీ దురాశలు దేవుడు తీర్చడు. దాన్ని బైబిల్ అంటుంది భోగము. ఏంటి? ఆ బైబిల్లో రాయబడింది. ఆయన ఏమంటాడు తెలుసా? సుఖభోగముల యందు బ్రతుకున్నది బ్రతుకుచుండియు సచ్చినదై ఉండును అంటాడు. ఇప్పుడు ఈ భోగమును విడిచిపెట్టుకొని మోసే ఏం చేశాడు? శ్రమలు అనుభవించటము గొప్ప భాగ్యం అనుకున్నాడట. హల్లెలూయా, గట్టిగా స్తోత్రం చెప్తామా? యాకోబు భక్తుడు మంచిగా దీని గురించి వర్ణించాడు. 4వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది, మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? స్తోత్రం చెప్పండి. యుద్ధాలు ఎందుకు వస్తాయి సార్ అసలు? హలో, జబ్బులు ఎందుకు వస్తాయి తెలుసా? దీనికే టెన్షన్ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు ఎవరికైతే మనిషికి టెన్షన్ ఉంటుందో వాడికి జబ్బులు వస్తాయి సార్. మెయిన్ గుర్తుపెట్టుకోండి. హార్మోన్స్ అని బాడీలో ఉంటాయి, హార్మోన్స్ రిలీజింగ్ అని ఉంటాయి. అవి ఎప్పుడైతే ఎక్కువగా రిలీజ్ అవుతాయో జబ్బులు ఎక్కువ వస్తాయి. ఆశలు ఎప్పుడు ఉంటాయి? ఇప్పుడు ఆశ తొందరగా తీరలేదు అనుకోండి, టెన్షన్ ఎక్కువ పెరిగిద్ది. టెన్షన్ పెరిగితే ఏమైంది? బీపీ వస్తుంది. బీపీ, షుగర్లు, థైరాయిడ్లు కారణం ఇదే, గ్రీడ్స్, దురాశలు. 5వ వచనం చదవండి. ఏచ్చలు శరీరేచ్ఛ వేరు అమ్మా, శరీరేచ్ఛ వేరు, భోగేచ్ఛ వేరు. దురాశలను కాంక్షించడమే భోగం. యుద్ధాలు, కుటుంబాలలో యుద్ధాలు ఎందుకు వస్తున్నాయి సార్? ఈరోజు నేను మీకు చెప్పాను గత వారంలో, కోర్టులలో ఉన్న ప్రతి కేసు ఏంటో తెలుసా? భూముల పంచాయతీలే. ముసలాయన సార్, 70-80 సంవత్సరాల ముసలాయన కోర్టు వాయిదాకి వచ్చాడు మొన్న. ఏం పంచాయతీ మీకంటే? భూమి పంచాయతీ అన్నాడు. ఎన్ని సంవత్సరాలు జరుగుతున్నాడు? 12 సంవత్సరాలు జరుగుతున్నాడట. ఆయన గొడవలు, నా స్థలం ఆడెందుకు తీసుకున్నాడు, నా భూమి వీళ్ళెందుకు తీసుకున్నాడు, ఇదే పంచాయతీ. ఈ భోగేచ్ఛలు అంటే మనిషి కోరిక ఎప్పుడు పెరుగుతుందో యుద్ధాలు అప్పుడే మొదలవుతాయి. ఇవన్నీ చేసి చివరికి ఏమైనా సాధించారో చెప్తున్నాడు చూడండి. 5వ అధ్యాయం 5వ వచనంలో 5:5 జీవించి భోగాసక్తులై వదదినమునందు మీ హృదయములను పోషించుకుంటిరి. దేవునికి స్తోత్రం. నేను మీకు ఎప్పుడు ఒకటి ఉపమానం చెప్తుంటాను. బాయిలేరు కోళ్ళు తెలుసా మీకు? ఏం కోళ్ళు? 24 గంటలు పెడతారు సార్ వాటికి. ఏంటి? 24 గంటలు లైట్లు వేసి మరీ పెడతారు వాటికి. లైట్లు ఎందుకు వేస్తారా అని నేను అడిగాను చాలామందిని. అడిగితే ఆ కోళ్ళు నిద్రపోకూడదట. వాటి లైఫ్ ఎంత అంటే 100 రోజులు. 100 రోజుల్లో ఇంత పిల్ల 3 కేజీలు కావాలి. స్తోత్రం చెప్పట్లే మీరు? ఇంత పిల్ల కోడి గుడ్డులో నుంచి బయటకు వచ్చిన తర్వాత 100 రోజుల్లో 3 కేజీల బరువు కావాలంటే ఈ పిల్లకి మేత పెడతానే ఉంటాడు. దానికి ఈ లైట్లు వేసేది దేనికై అంటే, చీకటి పడింది ఇక నేను పడుకుంటా అనే సోయి దానికి రాకూడదట. నిద్ర ఇప్పుడు చీకట్లో నాటుకోళ్ళు అయితే పడుకుంటాయి, బాయిలేరు కోళ్ళు ఏంది ఆ ఎలుతురికి అటనే కంటిన్యూగా తింటూనే ఉంటాయి తిని ఈ టైపు ఇలా అయిపోతాయి. ఇది ఎంతకాడికి వచ్చేది.
ఇప్పుడు వీటిని మేపేది మా యజమానుడికి ఎంత ప్రేమ మేమంటే అసలు మేము నిద్రపోనీయకుండా బాగా పెడుతున్నాడనే పాపం అనుకుంటాయి. కానీ 100 రోజుల తర్వాత లోడ్ వస్తుంది, వ్యాన్ వస్తుంది. వ్యాన్ వచ్చి అటన్నిటి తీసుకొని అలా కుక్కుతుంటాడు అన్నాడు. 10 పట్టేదంటే 20 నొక్కుతాడు. వచ్చిన తర్వాత చికెన్ కొట్టుకాడి తీసుకొస్తాను, తూకం వేసి ఆడబెట్టేస్తారు. అటు చూడండి ఒకసారి ఆ కోళ్ళని, కళ్ళు పాపం వాటి నిద్రలేక ఇలా 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 సోల్తా ఉంటాయి. వాటిని మనం ఫ్రైలు చేసుకుని ఏపులు చేసుకొని తింటున్నాం. మనం సొల్లు గారుతూ ఉంటాయి ఆ కోళ్ళకి కదా, పిచ్చోళ్ళకి కదా సార్ సొల్లు గారేది అనా. ఈ 100 రోజులు పాపం సోయి లేకుండా పిచ్చేదైక తిని సొల్లు గారే వాటిని మనం చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రై, చికెన్ 65 తిని మనం రోగాల బారబడి మనం పోతున్నాం. అది వేరే విషయం. ఈ 100 రోజులు దాని యజమానుడు ఎందుకు పోషించాడు? కటింగ్ కొరకు. అవునా? మనం సుఖంగా జీవిస్తున్నాము అనుకుంటున్న మన జీవితం ఉందే, ఇది కూడా సేమ్. ఇది కూడా నీకు మాకు పెద్ద ఇల్లు ఉందండి, ఉండు పర్లేదు, మాకు పెద్ద అన్నీ దేనికో తెలుసా? సుఖంగా జీవించాను అనుకుంటున్న మనుషులందరూ వధ దినమున కొరకు సిద్ధపరుచుకుంటున్నారంట. ఈ కోళ్ళకి ఎలాగైతే వధ దినం 100 రోజుల తర్వాత వధ దినం అంటే కటింగ్ ఎట్టుంటుందో, సుఖంగా జీవించిన మనుషులకు కూడా దేవుడు ఒక డేట్ పెట్టాడు. అదే జడ్జిమెంట్ డే. చెప్పండి గట్టిగా, జడ్జిమెంట్, తీర్పు దినం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు కోరిన ఆదరణ మీరు పొంది ఉన్నారు అంటాడు ప్రభు. అవునా? నాకు మంచిగా అన్నీ ఉంటే బాగుండండి, దేవుడు నాకు అది ఇస్తాడు సార్. ప్రభువుకున్న అలవాటు ఏందో తెలుసా? మీకు బైబిల్ గ్రంథాన్ని దీన్ని మీరు ఏ కోణంలో చదివితే అదే కోణంలో మీకు అర్థమైంది. మీకు జ్వరం వచ్చి చదవండి, జ్వరానికి సంబంధించిన రిఫరెన్స్లే దొరుకుతాయి. హల్లెలూయా. మీకు వ్యాపారం చేయాలనే మనసుతో చదవండి, వ్యాపారానికి సంబంధించిన వచనాలే దొరుకుతాయి. పెళ్ళికి సంబంధించి చూడండి, పెళ్ళికి సంబంధించినవి దొరుకుతాయి. తీర్పు దినం గురించి చదవండి, నా లెక్క దానిలో ఉన్న పెద్ద సబ్జెక్ట్ మొత్తం బయటకు వస్తుంది. ఆయన ఏమంటాడు తెలుసా? మీరు కోరిన ఆదరణ మీకు దొరికింది అంటాడు. ఏంటి ఆదరణ అంటే, మనం ఏం కావాలని అడిగినా దేవుడు ఇచ్చాడు. బైబిల్లో ఏమందంటే, అడుగుడి ఇస్తాడు. ప్రభువా నాకు ఇల్లు కాని ఇస్తాడు, ప్రభువా నాకు అది ఇస్తాడు. నిత్య జీవం అడిగావా? అది అడగం. చచ్చిపోయినాక అది మనకు కనబడేది కాదుగా. పరిశుద్ధాత్మను అడిగినాము ఎప్పుడన్నా? అడుగుతూ ఇస్తానన్నాడని మనం ఏం చేస్తున్నామంటే, మనకు అవసరమైంది ఏంది భూమి మీద బతకడానికి? వీటిని అడుగుతున్నాం. అసలైన దాన్ని ఇలా చేసేటోళ్ళంట వధ దినము కొరకు వాళ్ళను సిద్ధపరుచుకుంటున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హృదయాలను పోషించుకోవడము వాక్యంతో పోషించుకోవాలి, కానీ సుఖభోగాలతో మనం పోషించబడకూడదు. మోసే తీర్మానం ఏంటో తెలుసా? అల్పకాలము ఈ పాప భోగములను నేను అనుభవించను. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. తీర్మానమైనది అది. నీకు చెప్పాను కదా, దేవుడు మన అవసరాలు తీరుస్తాడు, దురాశలు దేవుడు తీర్చడు. ప్రభువా నేను మంచిగా బతకాలయ్యా, నాకు అవసరమైన ఇయ్యయ్యా, తప్పులేదు. ప్రభువా నేను అందరికంటే గొప్పగా బతకాలి, దట్ ఈస్ ద గ్రీడ్, అదే దురాశ.